మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్ములను గురించి విజ్ఞాపన చేయించున్నాను. చాలు, ప్రార్థన చేసుకున్నాను. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ పక్షంగా నిలబడే ధన్యతను నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నాయన, ఇలాగున నా ప్రభువా మీ సన్నిధిలో జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని సంఘంతో మీరు మాట్లాడండి. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట మీదై ఉన్నట్టు కృప చూపించండి. అలాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగల చెవి, గ్రహించే మనసు, పాటించే జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్య అంశం ఆయనను మరింత ఎరిగి ఉండుట. మూలవాక్యం ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ఈ సంవత్సరం ధ్యానం చేసుకోవడం ప్రారంభించాం. 4 వారాల పాటు ఈ మూల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా గడిచిన వారాల్లో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. అంతకుముందు ఉన్నటువంటి 2 వారాలు ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అయితే గడిచిన 2 వారాల్లో పరిశుద్ధులలో దేవునికి స్వాస్థ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యం యొక్క మహిమ, ఐశ్వర్యము, గొప్పతనం, లేకపోతే దాని వాల్యూ ఎట్లాంటిదో మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని భక్తుడైనటువంటి పౌలు గారు చెప్పిన మాటని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటి వారంలో పరిశుద్ధులు అంటే ఎవరు, పరిశుద్ధత అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ప్రియులారా, పరిశుద్ధత అంటే వేరుగా ఉండడం, అందరితో కలిసిపోకుండా మనము ప్రత్యేకంగా జీవించడం, దాన్నే పరిశుద్ధత అని అంటాడు. పరిశుద్ధుడు అంటే ఎవరంటే లోకముతో కలిసిపోకుండా లోకము నుంచి వేరుగా బ్రతికేటువంటి వాళ్ళు పరిశుద్ధులు అని దేవుని వాక్యం ద్వారా మనం చూసాం. ప్రభు మనల్ని పిలుచుకున్న కారణం కూడా అదే అని మనం గమనించాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఆ మాటల్ని చూడగలుగుతాం. చదవండి ఒకసారి ఆ మాటలు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఇచ్చాం. వాక్యం అంటున్నాడు, సంఘము ఎందుకు పిలువబడిందంటే పరిశుద్ధముగా ఉండడానికి,
పరిశుద్ధముగా బ్రతకడానికి పిలువబడింది సంఘం. అనగా సంఘము లోకము నుంచి వేరుగా బ్రతుకుతున్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ సంఘములో ఉండబడినటువంటి మనమందరము కూడా లోకము నుంచి సపరేట్గా వేరుగా బ్రతకడానికి ఏర్పరచబడిన వారము అని దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. ఆ నిర్వచనాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు వేరుగా ఉండడం అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏమిటి అనే విషయాన్ని మొదటి వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. పోయిన వారంలో గడిచిన ఆదివారం రోజున మనం పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అనే అంశంలోని రెండవ భాగాన్ని ధ్యానం చేసుకుంటూ లోకములో నుంచి వేరుగా జీవించడం వలన మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనే విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటల ద్వారా మనము నేర్చుకోవడం జరిగింది. వారిలో నేను దానియేలును మీకు జ్ఞాపకం చేశాను. దానియేలు అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త ఆజ్ఞని పాటించడానికి సపరేట్గా జీవిస్తున్నందువల్ల ఆజ్ఞాపించబడ్డాడు. అంతకుముందు లేదు ఆ ఆజ్ఞ. నువ్వు దేవుడికి తప్ప రాజుగారికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయకూడదనే ఆజ్ఞ అంతకుముందు లేదు. దానియేలు పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడని తెలిసిన తర్వాత, అంటే ఇతను మన దగ్గర నుంచి సపరేట్గా బ్రతుకుతున్నాడు అని తెలిసిన తర్వాత వీడిని కూడా మనలో కలిపేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో లోకం చేసినటువంటి కుట్రలో భాగంగా ఈ ఆజ్ఞ జారీ చేయబడింది. కానీ దానియేలు అన్నాడు, నేను ఎప్పటికీ ఇలాగే పరిశుద్ధుడిగా బ్రతుకుతాను అన్నాడు. హల్లెలూయా. ఎప్పటికీ ఇలాగే పరిశుద్ధుడిగా బ్రతుకుతాను, ఏం జరిగినా ఇలాగే పరిశుద్ధుడిగా బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నట్లుగా వాక్యంలో మనం చూసాం. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు నెబుకద్నెజరు యొక్క విగ్రహానికి నమస్కరించబడ్డానికి ఆజ్ఞాపించబడ్డారు. అంతకుముందు ఆ ఆజ్ఞ లేదు. కేవలం షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడినటువంటి వీళ్ళు లోకములో నుంచి సపరేట్ గా బ్రతుకుతున్నారు. మనలాగా వీళ్ళు ఉండడం లేదు, మనలాగా మనం పూజించినట్లు మన దేవతలను పూజించడం లేదు. వాళ్ళు సపరేట్ గా బ్రతుకుతున్నారు. అలా ఎందుకు బ్రతుకుతారు, వాళ్ళు బతకకుండా చెయ్యాలి అని ఆ కాలంలో ఉండబడినటువంటి అధికారులందరూ కూడా రాజుగారిని రెచ్చగొట్టి ఒక కొత్త ఆజ్ఞను పుట్టించారు. అదేంటంటే 30 రోజుల పాటు నీ ప్రతిమకు నమస్కారము చేయాలి. ఎప్పుడైతే శబ్దం వినబడుతుందో ఆ శబ్దం వినగానే నీ ప్రతిమకు నమస్కారం చేయకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడాలని శాసనం పుట్టించమని చెప్పారు. అలాగే శాసనం పుట్టింది. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఒకే మాట చెప్పారు, ఈ ప్రతిమకు మేము నమస్కరించాం, మేము ఎప్పటికీ పరిశుద్ధులమే. హల్లెలూయా. మేము ఎప్పటికీ పరిశుద్ధులముగా బ్రతుకుతున్నందువలన మేము చచ్చిపోవలసిన పరిస్థితి వస్తే నో ప్రాబ్లం, చచ్చిపోతాం. కానీ నువ్వు చెప్పినట్టు నీతో కలిసిపోయి బ్రతికేటువంటి అవకాశము లేదు అని చాలా స్పష్టంగా చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే పారసీక దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 128 సంస్థానాల దేశంలో ఉంటే భారతదేశంతో కలుపుకొని 128 సంస్థానాల్లో ఉండబడినటువంటి ప్రజలందరి యొక్క క్రమము ఒక విధంగా ఉంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల యొక్క క్రమం మాత్రము వేరే విధంగా కనబడింది. ఈ క్రమం వాళ్ళు మన నుంచి వేరుగా ఎందుకున్నారు? వాళ్ళు కూడా మనలో ఒకళ్ళే కదా. ఈ దేశంలో బ్రతుకుతున్నప్పుడు ఈ దేశం యొక్క పద్ధతిని, ఈ దేశం యొక్క క్రమాన్ని వాళ్ళు కూడా పాటించాలి. ఈ దేశం యొక్క సాంప్రదాయాన్ని పాటించాలి. లేకపోతే వాళ్ళు మనలో ఉండకూడదు, చంపేయాలి అనేటువంటి ఆజ్ఞని పుట్టించారు ఆ కాలంలో ఉండబడినటువంటి ప్రజలు. ఉదాహరణకి హామాను అనబడినటువంటి ప్రధానమంత్రి. కానీ ప్రజలు అన్నారు, మేము నమస్కరించే పరిస్థితే లేదు. హల్లెలూయా. మేము నమస్కరించే పరిస్థితే లేదు. ఎస్తేర్ తన ప్రాణానికి తెగించింది, మొర్దెకై ప్రాణానికి తెగించాడు. దేవుని ప్రజల మీద నింద రాకుండా చూడడానికి ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, దేవుని నామాన్ని ఘనపరిచారు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని నామాన్ని ఘనపరిచారు. దేవుని నామాన్ని ఘనపరిచి వాళ్ళు
ప్రభు లోకాన్ని వేరుగా లోకము నుంచి సపరేట్ అయిపోయి బ్రతకడం ప్రారంభించాలని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే గడిచిన కాలంలో మనం వీటన్నిటిని గురించి నేర్చుకోవడం జరిగింది. అయితే పరిశుద్ధులుగా బ్రతకడం అనేది మనం అనుకున్నంత సులభం కాదు. లోకంలో ఉండేటువంటి వాళ్ళ నుంచి వేరైపోయి బ్రతకడం మనం అనుకున్నంత సులభము కాదు. నాకు కొంతమంది గుర్తొస్తారు, ఎప్పటికీ మర్చిపోలేనటువంటి వ్యక్తులు. వాళ్ళు బ్రతికిన విధానం మనం చూసుకుంటే మనం బ్రతకగలమా అనేటువంటి సందేహం వచ్చేస్తుంది. వాళ్ళల్లో ఒకడు నోవహు. నోవహు కాలంలో అంట లోకం పాడైపోయి ఉండింది అని అంటారు. చదువుతారు ఆదికాండము 6వ అధ్యాయం అనుకుంటాను. నోవహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాఫెతు అని వారు నోవహు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మాత్రం ఒకసారి, లోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని, లోకం అంతా ఎలా కనబడుతుందంట? దేవుడు చెప్తున్నాడు, భూలోకము దేవుని సన్నిధిలో ఎలా ఉండిందంట? చెడిపోయి ఉండెను. లోకమంతా, ఒకరు కాదు ఇద్దరు కాదు, లోకమంతయు చెడిపోయి బలాత్కారముతో నిండి ఉండెను. ఎవడు బలవంతుడైతే వాడు ఏమైనా చెయ్యొచ్చు అన్నట్లుగా లోకమంతా ఎలా నిండిపోయిందంట? బలాత్కారముతో నిండిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, స్త్రీలు పురుషులు, ఏ భేదము లేకుండా భూమి మీద సమస్త శరీరులు తమ దారిని, తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. ఇష్టానుసారంగా బ్రతకడము ప్రారంభించారు. 13వ వచనం చదువుమా. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దేవుని దృష్టిలో భూలోకానికి అప్పుడున్నటువంటి పరిస్థితిని గురించి వాక్యంలో మనం చదువుతున్నాం. లోకమంతయు చెడిపోయి ఉండెను, బలాత్కారంతో నిండి ఉండెను, సమస్త శరీరులు మార్గాన్ని చెరిపి వేసుకుని ఉన్నారు. దేవుని దృష్టిలో వాళ్ళ అంతము సమీపించింది. భూలోకం మొత్తము నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. కానీ దేవుని కృపలో ఒక్క నీతిమంతుడు ఆయనకు కనబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామా ఆ వచనం? అక్కడ ఏం రాశాడో ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో, దేవుడు ఏమని చెప్తున్నాడంట? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, లోకం మొత్తం ఒక దారిలో వెళ్తుంది, కానీ నోవహు ఒక్కడు ఒకటిగా బ్రతుకుతున్నాడు. ఇలా బ్రతకడం అంత సులభం కాదు. అందరు చేసినట్టు మనం చేయకపోతే వీళ్ళకి ఇళ్ళే పెద్దలయ్యా మనం చెప్పిన మాట ఎన్నో అంటారు. అవునా కాదా? మన ఇంట్లో వాళ్ళే అంటారు మనల్ని, బయట వాళ్ళ దాకా పోబడలే, మన ఇంట్లో వాళ్ళే అంటారు. వాళ్ళు అసలు చెప్పేది ఏంటంటే వాళ్ళ మతం వాళ్ళది, మనం చెప్పిన పద్ధతి ప్రకారం అసలు నలుగురు పోయినట్టు పోతే కదా నలుగురు మనతో పాటు వస్తారు. ప్రియులారా, నలుగురు మీతో ఉన్నా నలుగురు మీతో లేకపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, మనకేమీ ఫరక్ పడదు. కానీ కేవలం దేవుడు ఒక్కడు ఉంటే చాలు. హల్లెలూయా. పాట మాత్రం మరి వాడతాం మనం. ఏమని?
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. మనం పాడినట్టు ఇంకెవరు పాడలేదు తెలుసా? ఈ పాట మనం పాడుతుంటే మిగతా వాళ్ళు అబ్బా నిజమే కావాలా, అసలు దేవుడు ఒక్కడుంటే చాలు కావాలా, వాళ్ళకి ఏం పడలేదు కావాలా అని అనుకుంటారు కదా. కానీ పాటలో ఉండే భావం మన జీవితంలో కనబడదు. పాటలో ఉండే భావం మన జీవితంలో కనబడదు. అదే ఇప్పుడు సమస్య. పాటలు బాగా పాడతారంట క్రైస్తవులు, వాక్యం బాగా చెప్తారంట, వాక్యం బాగా వింటారంట, కానీ దాంట్లో ఉండేది మన జీవితంలో కనబడదంట. ఇప్పుడు అదే సమస్య అయిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నోహు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి నుంచి సపరేట్ గా బ్రతకడం ప్రారంభించాడు. దేవుడు చెప్పాడు, నోహు ఈ లోకం నాశనం అయిపోబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా యేసయ్య చెప్పాడు, ఈ లోకం చెప్పండి, చెప్పరే గట్టిగా చెప్పండి, అసలు చూడు అది కూడా సగమే, గట్టిగా చెప్పింది కూడా మరో సగం రాదు. యేసయ్య చెప్పాడు కదా, ఈ లోకము పాడైపోబోతుంది, ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుంది, దేవుడు అగ్ని గంధకములతో ఈ లోకమును నశింపజేయబోతూ ఉన్నాడు. ఈ వర్తమానం యేసు ప్రభు 2000 సంవత్సరాల నుంచి మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాలుగా ప్రకటించబడుతున్నటువంటి ఈ వర్తమానంలో ఈ లోకము పాడైపోతుంది, లోకం పాడైపోతుంది, పరలోకం కొరకు సిద్ధపడండి, ఈ లోకంలో మీరు శాశ్వతంగా ఉండబోవడం లేదు, శాశ్వతంగా ఉండబోతున్నటువంటి రాజ్యం ఒకటి, దాని కొరకు సిద్ధపడండి అని చెప్తూ ఉన్నాడు. కానీ మనమైతే దానికోసం ఏమవట్లేదంట, సిద్ధపడుతున్నాం. నోహుతో దేవుడు చెప్పాడంట, ఈ లోకం పాడైపోబోతుంది, నువ్వు నీ ఇంట్లో వాళ్ళ కొరకు ఒక ఓడను తయారు చేసుకో. ఎలా పాడైపోబోతుంది? పెద్ద వర్షం వస్తుంది నోహు, వర్షంలో మునిగిపోతారు జనాలందరూ, నాసికారంధ్రంలో జీవం కలిగినటువంటి ప్రతి ప్రాణి చచ్చిపోతుంది. కాబట్టి ఈ ప్రళయం నుంచి తప్పించుకోవడానికి ఒక ఓడని కట్టుకో. ఆ మాట విన్నప్పటి నుంచి నోహు ఏం చేయడం మొదలు పెట్టాడంట, ఓడని కట్టడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఓడ కట్టడం మొదలు పెట్టాడు. పెద్ద ఓడ, చాలా పెద్ద ఓడ. ఎంతమంది మనుషులు ప్రయాణం దాంట్లో? 8 మంది. ఎంతమంది? నోవహు, నోవహు భార్య, నోవహు యొక్క 3 కొడుకులు, 3 అప్పటికి వాళ్ళకి ఎవరికి పిల్లలు పుట్టలు, అంటే మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరు లేరు. 8 మంది. ఈ 8 మంది ఓడలో ప్రయాణం చేయాల్సి ఉంది. పెద్ద ఓడ కట్టమన్నాడు దేవుడు. విశ్వాసంతో నోవహు ఏం చేశాడంట, ఓడని కట్టాడు. మీకు విషయం తెలుసా? అప్పటికి భూమి మీద వాన చినుకే పడలేదంట. అప్పటికి భూమి మీద వాన చినుకే పడలేదంట. వర్షం అంటే ఎట్లుంటుందో జనాలకి తెలియదు అప్పుడు దాకా. కానీ దేవుడు అన్నాడు, వర్షం పడుతుంది, మునిగిపోద్ది భూమి అంతా. ఎవరైతే ముక్కుతో గాలి పీలుస్తారో, ఎన్ని ప్రాణులు ఉన్నాయో అవన్నీ చచ్చిపోతాయి. దేవుడు చెప్పిన మాట నోవహు వెళ్ళి ఇంటింటికి తలుపు కొట్టి చెప్పాడంట. ఇంటింటికి
తలుపు కొట్టి చెప్పాడంట. వర్షం వస్తుందంట దేవుడు చెప్పాడు. కాబట్టి ఓడ కట్టమన్నాడు, మీరు కూడా ఓడలోకి రండి. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 100 ఏళ్ళు. హల్లెలూయా. 100 years చెప్తా ఉన్నాడంట, మీరు కూడా ఓడలోకి రండి, మీరు కూడా ఓడలోకి రండి, మీరు కూడా ఓడలోకి రండి. దేవుడు చెప్పిన టైం వచ్చింది. వర్షం భూలోకంలో పడడం ప్రారంభమైంది. 40 పగుళ్ళు 40 రాత్రులు ఎడతెరిపి లేకుండా వర్షము కురిసింది. కింద నుంచి దేవుడు అగాధ జలముల తూములను విప్పాడు. పైన నుంచి వర్షం కురుస్తూ ఉంది. మొత్తం భూలోకం అంతా జలమయమైపోయింది. అందరూ చచ్చిపోయారు. హల్లెలూయా. అయితే ఈ 100 సంవత్సరాల కాలంలో నోవహు చెప్తా ఉండేటప్పుడు జనాలందరూ అంట నోవహుని ఎగతాళి చేశారంట. నోవహుని ఎగతాళి చేశారు. చదువుదామా? 7వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఇప్పుడు జనాలు ఓడలో ప్రవేశించేటువంటి సమయంలో ఆయన చాలాసేపు చెప్పాడు. 100 సంవత్సరాలు చెప్పాడంట, రండి రండి ఓడలోకి రండి, ఓడలోనికి రండి అని చెప్పడం మొదలు పెట్టారు. కానీ ఎవరు కూడా ఓడలోనికి రాలేదు. ఇంకా చెప్పాలంటే నోవహుని ఎగతాళి చేశారని వాక్యంలో చదువుతా ఉంది. నోవహు యొక్క పిల్లలందరినీ ఎగతాళి చేశారంట, అపహాస్యం చేశారని వాక్యంలో ఆయన గురించి రాయబడినటువంటి మాటల్ని మనం చదువుతాం. పరిశుద్ధులుగా బ్రతకడం అంటే ఎగతాళి చేయబడటమే. హల్లెలూయా. పరిశుద్ధులుగా బ్రతికితే అబ్బా నువ్వు సూపరు అని అంటారు అనుకుంటున్నారేమో అందరూ. ఎగతాళి చేయడమే ఎక్కువ, ఎగతాళి చేయడమే ఎక్కువ. ఎందుకంటే మనం వాళ్ళలాగా లేము కదా, వాళ్ళలాగా లేము కదా, వాళ్ళలాగా బ్రతకడం లేదు కదా. వాళ్ళు దేని కొరకు కష్టపడుతున్నారో మనం దాని కొరకు కష్టపడడం లేదు. వాళ్ళు దేనిని గురిగా పెట్టుకొని బ్రతుకుతున్నారో దానిని మనం గురిగా పెట్టుకొని బ్రతకడం లేదు. వాళ్ళ ఆలోచన విధానం వేరు, మన ఆలోచన విధానం వేరు. వాళ్ళు దేని కొరకు ఖర్చు పెడుతున్నారో మనం దాని కొరకు ఖర్చు పెట్టట్లేదు. వాళ్ళు దేని కొరకు తమ ప్రయాసమును ఉపయోగిస్తున్నారో ఆ ప్రయాసమును మన ప్రయాసమును మనం వారిలాగా దాని కొరకు ఉపయోగించడం లేదు. మన జీవిత విధానం వేరుగా కనబడుతూ ఉన్నది కనుక ప్రజలు మనల్ని హేళన చేయడం, ఎగతాళి చేయడం మొదలు పెడతారు. 100 సంవత్సరాలు ప్రకటించినా కూడా అంట నోవహును ఎగతాళి చేశారంట. అంతమంది ఎగతాళి చేస్తూ ఉన్నా కూడా నోవహు మాత్రం ఓడ కట్టడం ఆపల. హల్లెలూయా. ఓడ కట్టడం ఆపల. చాలా మంది ఉంటారు, దేవుని మందిరానికి రావాలని ఉంటుందాడు. ఇప్పుడు మళ్ళా కొత్తగా పోతే నలుగురు మనల్ని ఏమనుకుంటారో. నాకు తెలిసి కొంతమంది ఉండరు, మందిరానికి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా అడిగితే ఏం చెప్తారంటే ఈ ఊర్లో రాను కానీ ఏది ఊరికి ఎక్కడ వస్తా చర్చి అంటారు. ఎందుకంటే ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారంట మనల్ని చూసి. మనం ఏం తప్పు చేయట్లేదు కదా, తప్పు చేసినప్పుడు ఎగతాళి చేయబడితే తలంచుకోవాలి. కానీ మంచిగా బతుకుతున్నప్పుడు నలుగురు ఎగతాళి చేస్తే మనం ఎందుకు తలంచుకోవాలి? రేపు పొద్దున మనం చూసి వాళ్ళు తలదించుకునే రోజు రావాలి. కానీ హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు అలా లేవు ప్రియులారా. పరిశుద్ధంగా బ్రతకడం అంటే అవమానించబడ్డము, హేళన చేయబడ్డము, గేలి చేయబడ్డము, ఎగతాళి చేయబడ్డము ఇవే జరుగుతూ ఉన్నాయి. కానీ ఎగతాళిని కూడా సహించి ఓడను నిర్మించుకున్నటువంటి నోవహు దేవుడు చెప్పిన కాలంలో వర్షం వచ్చినప్పుడు దేవుడు చెప్పాడంట నోవహు తలుపేసేయన్నాడు. హల్లెలూయా. నోవహు అని ఉండొచ్చు, ప్రభా చాలా మంది మునిగిపోతున్నారు ప్రభా, కొంతమందిని లాగి లోపల వేసుకుంటారు ప్రభా. నోవహు కొంచెం మెల్ట్ అయిపోతాడని భయపడి దేవుడు ఏమన్నాడంటే వాక్యంలో ఏమన్నా రాస్తాడు, దేవుడే ఓడ తలుపుని మూసేసాము. ఇప్పుడు చదువుతారా మాటని?
దేవుడే ఓడ తలుపును మూసివేసెను. ఎన్నో వచనం తెలుసు? 16 చెప్పు. ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేశారు. ఎవరు మూసేశారంట? బయట చాలా మంది కేకలు వేస్తుంటారు, నోహో మేము కూడా వస్తాం ఓడకి, నోహో మేము కూడా వస్తాం ఓడలోకి. నోహు కనీసం ట్రై చేస్తాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడే తలుపు క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఎవరికి అవమానం? ఇప్పుడు ఎవరికి బాధ? ఇప్పుడు ఎవరికి నింద? ఎవరికి శ్రమ? ప్రియులారా, యేసుక్రీస్తు రాకడ వరకు మనం నిందించబడతాం, శ్రమ పడతాం, అవమానపడతాం. యేసుక్రీస్తు రాకడలో లోకం శ్రమ పడుతుంది, అవమానించబడుతుంది, నిందించబడుతుంది. హల్లెలూయా. మనం అప్పటిదాకా శ్రమ పడతాం, వాళ్ళు అప్పటి నుంచి శ్రమ పడటం ప్రారంభిస్తారు. యుగాయుగములు శ్రమ పడుతూనే ఉంటారు. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్లాంటిదో అర్థమవుతుంది కదా. లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులకి శ్రమకాలం అని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాంటి వారిలో ఒకరు ఉదాహరణగా మనం గమనించాము. నోవహు పరిశుద్ధుడిగా బ్రతికాడు. వాళ్ళ నుంచి సపరేట్గా బ్రతికి చూపించాడు. సపరేట్గా బ్రతికిన వాళ్ళకు ఉండేటువంటి స్వాస్థ్యం ఏంటో చూపించాడు. ఏంటా స్వాస్థ్యం అంటే, అప్పటిదాకా ఇది నాది, ఇది నాది, ఇది నాది అని హద్దులు వేసుకొని భూమిని కొలత పెట్టుకొని తీసుకుంటున్నటువంటి జనాభా భూలోకం అంతా నశించిపోతే, నోవహు కాలు క్రింద పెట్టంగానే అంట దేవుడు అన్నాడంట, ఈ భూలోకం అంతా నీది అన్నాడంట. హల్లెలూయా. స్వాస్థ్యం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇంతకు ముందు అందరూ ఇది నాది, ఇది నాది, ఇది నాది అని హద్దులు పెట్టుకున్నారే, ఆ హద్దులు పెట్టుకున్నటువంటి వాళ్ళ హద్దులన్నీ చెరిగిపోయి వాళ్ళే లేకుండా పోయి ఇప్పుడు హద్దులు లేనటువంటి ఆ స్వాస్థ్యం ఎవరికి ఇవ్వబడిందంట? నోవహుకి, నోవహు సంతానానికి ఇవ్వబడింది. హల్లెలూయా. పరిశుద్ధులకు దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం చాలా గొప్పది. ప్రియమైనటువంటి వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు అంతే. పరిశుద్ధులు అంటే డిఫరెంట్గానే ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మీ ఆలోచన విధానానికి వాళ్ళ ఆలోచన విధానానికి చాలా తేడా ఉంటుంది. మీలాగా వాళ్ళు ఉండలేని పరిస్థితులు కనబడతాయి. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది వీళ్ళు మనలాగా కాదని. కానీ మనలాగా ఉండకపోవడం వలన వాళ్ళని ఏదో ఒక రకంగా వేధించాలనేటువంటి భావన అనేక మందిలో కనబడుతుంది. కానీ ప్రియులారా, ఒక రోజున పరిశుద్ధులు తలనెత్తుకుంటారు, లోకంలోని వారు సిగ్గుపడి తలదించుకుంటారు. హల్లెలూయా. అందుకు ఉదాహరణే నోహు యొక్క జీవితాన్ని మనము చూసాం. వాక్యంలో మనం ఒక మాటని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుతున్నప్పుడు, అబ్రహాము సపరేట్గా బ్రతికాడు లోకంలో. దేవుడు ఆయన కొరకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసి ఇచ్చాడు, ఇశ్రాయేలు దేశము. హల్లెలూయా. సమయం లేదని నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి ప్రజలు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి ముందు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మేము సపరేట్ అన్నారు. ఎందుకంటే దేవుడు ఐగుప్తులో ఉన్నప్పటి నుంచే వాళ్ళని ఏం చేశాడంట? సపరేట్గా చూపించడం మొదలు పెట్టాడు. చదువుదామా? నిర్గమకాండంలోకి వెళ్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం. సరే,
నిర్గమకాండం 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. 8వ అధ్యాయం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నువ్వు చెప్పవలెను అని. చూసారా, దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలను నీ ప్రజల నుంచి నేను వేరు చేసి చూపిస్తాను అంటున్నాడు. ఇదే పరిశుద్ధం చేయడం. హల్లెలూయా. ఎలా వేరు చేస్తాడన్నాడు? ఐగుప్తు దేశం మొత్తం చీకటి ఉంటుంది, కానీ నా ప్రజలు ఉండే గోషెను దేశంలో వెలుగు ఉంటుంది. హల్లెలూయా. ఐగుప్తు దేశం మొత్తంలో వడగళ్ళు పడతాయి, నా ప్రజలు ఉండేటువంటి గోషెను దేశంలో వడగళ్ళు పడవు. ఐగుప్తు దేశం మొత్తంలో పంటలు పాడవుతాయి, కానీ నా ప్రజలు ఉండేటువంటి ప్రదేశంలో గోషెను దేశంలో పంటలు పాడుగా. మీరు వేరు, నా ప్రజలు వేరు. వేరు చేసి చూపిస్తూ ఉన్నాడు దేవుడు. మిమ్మల్ని సపరేట్ చేస్తారు అన్ని విషయాల్లో. మీరు వాళ్ళలో నుంచి వేరుగా బ్రతికేటువంటి అలవాటు కలిగిన వాళ్ళుగా మారాలి. అక్కడి నుంచే వేరు చేయడం స్టార్ట్ చేశాడు. ఎలాగో ఐగుప్తు నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. కానీ కొంతమందికి ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే, బయటకు వచ్చేసినట్టే ఉంటాం కానీ మనసంతా దాని మీదనే ఉంటుంది. మనసంతా దాని మీదనే ఉంటుంది. అట్లాంటి వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు. దేవుడు అట్లాంటి వాళ్ళని గుర్తు పెట్టుకోమని చెప్పినాడు మనకు. ఎవరాడు? అబ్బా, మీ జ్ఞాపక శక్తి అమోఘం, మీ జ్ఞాపక శక్తి అమోఘం. ఎవరంట? ఆవిడ లోతు భార్యను జ్ఞాపకము ఉంచుకొనడి. ఎంత బాగా జ్ఞాపకం. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, మీరు వాక్యాలు ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. అది చాలా సంతోషం. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎందుకు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా వెళ్ళిపోండి అంటే ఆమె ఏం చేసిందంట? వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు తిరిగి చూసింది వెనక్కి? మనసంతా ఏముందంట? అక్కడ ఏం వదిలిపెట్టి వచ్చిందో పాపం నాకు తెలీదు. ఏం వదిలిపెట్టి వచ్చిందో. ఎందుకంటే దేవదూతలు అంట చేయి పట్టుకొని బడబడ ఈడ్చుకొచ్చారంట ఆమె బయటకి. దేవదూతల చేతులు పట్టుకొని లాక్కొచ్చారు బయటకి. ఆమె రావట్లేదంటే అంతసేపటికి. దేవుడేమో ఆమెను బయటికి తీసుకురాకుండా అక్కడ ఏం చేయొద్దు అన్నాడు. ఎందుకంటే లోతును బట్టి ఆమెను కాపాడాలనుకున్నాడు. చేయి పట్టుకొని ఈడ్చుకొచ్చి బయట వదిలిపెట్టినారంట. చెప్పారు, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెనక్కి తిరిగి చూస్తే మీరు పాడైపోతారు. అయినా కూడా ఆమె మనసు దాని మీద ఉండింది కాబట్టి ఏం చేసిందంట? వెనక్కి తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభము, సాల్ట్ పిల్లర్, ఉప్పు స్తంభంగా మారిపోయింది. చాలా మందికి మనసు అంతా అక్కడే ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల మనసు కూడా ఎక్కడ ఉండిందంట? అక్కడే ఉంది. అందుకనే అరణ్యంలో మోషే గారు 25 లక్షల మందికి డైలీ భోజనం పెడుతున్నాడు, తాగడానికి నీళ్లు ఇస్తున్నాడు, అన్ని చక్కగా జరిగిపోతున్నాయి. కనీసం వీళ్ళు విత్తనాలు వేయడం లేదు, పంట కోయడం లేదు, చేతులతో కష్టపడడం లేదు, ఏడుకొచ్చుకొని తిని టైం పాస్ చేస్తున్నారు. అట్లాంటి మంచి ఫెసిలిటీ దేవుడు ఇస్తే, అది దేవుడు ఇచ్చినటువంటి భోజనాన్ని తింటూ వీళ్ళు ఏమంటున్నారంటే, ఐగుప్తులో మేము కుండల కాడ కూర్చొని చేపలు దొంగకుంటా మాంసం వండుకుంటా, ఇవాళ చర్చికి కూడా అందుకే లేట్ అయింది. చర్చ్ ఎన్నింటికమ్మా? శబ్దం రావడం లేదు. చర్చ్ ఎన్ని గంటలకి? మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? ఎందుకని? ఐగుప్తులో ఎక్కడ కూర్చోన్నాం మనం? కొండల దగ్గర కూర్చొని. వాళ్ళు అనుకుంటున్నారంట, మేము ఐగుప్తులో ఉండినప్పుడు మాంసం వండుకొని తిన్నప్పుడు, చేపలు వండుకొని తిన్నప్పుడు, కీరకాయలు, తెల్లగడ్డలు, మసాలా ఇవన్నీ వండుకొని తింటున్నప్పుడు మేమేనా చావకపోతిని అన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? వచ్చేసాడు ఐగుప్తుని వదిలిపెట్టి చాలా రోజులు అయిపోయింది వచ్చేసి. అయినా కూడా
ఐగుప్తు వాళ్ళ మనసులో అట్లాగే చాలా మందికి అంతే. లోకాన్ని వదిలిపెట్టి వచ్చేసాం మనం. లోకం వదిలిపెట్టి లోకం నుంచి వేరుగా బ్రతకడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు పరిశుద్ధముగా బ్రతకడానికి వచ్చేసాం వేరైపోయి. ఇంకా లోకంతో మనకేం పని చెప్పండి? ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరం అని మీరు ఎరుగరా అని అంటారు. మరి ఆ లోకంతో మనకేం ఫ్రెండ్షిప్? వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత అయినా కూడా మన మనసు ఎట్లుంటుందంట చెప్పండి? లోకం వైపే. ఒక రోజు నాకు మన రవణమ్మ గారు నిద్రలేయవా నీ గురించే చెప్తున్నాను. మన రవణమ్మ గారు ఉన్నారు. నేను కారు బయట తీస్తా ఉన్నాను. టక్కుని ఎదురొచ్చారు రవణమ్మ గారు. ఎదురొచ్చి అయ్యా నేను వెనక్కిపోతానయ్యా అని. నేను ఆ ఉంది కాబట్టి ఆమె లేవమని అందుకే పాపం ఆమె గురించి నేను అర్థం చెప్పకూడదు కదా, వినాలని లేవమంది. లేకపోతే ఫ్యాన్ వేసుకుని ప్రశాంతంగా ఆమె వెనక్కి వెళ్ళిపోతుంటే నేను చెప్పి ఎందుకు వెనక్కిపోతున్నావా అని అన్నాను. లేదులేయ్యా నువ్వు వెనక బయటికి పోతున్నాను, నేను నువ్వు ఎదురురా అని చెప్పాను. నేను దాటుకునేది. అది ఎక్కడ పద్ధతి? మనం ఎందుకు పాటించాలా? వేరుగా ఉండడానికి కదా మనం పిలువబడ్డాము. మరి వేరుగా ఉండడానికి పిలువబడినప్పుడు వేరుగా ఉండకుండా వాళ్ళతో కలిసిపోవడం ఏంటని కదా నువ్వు. మనకి ఎవరుంటే చాలు చెప్పండి? ఎవరుంటే చాలు? ఆ పాట మర్చిపోకండి. ఆయన ఉంటే చాలు కదా. మళ్ళీ ఇవన్నీ ఏంటంట? భూస్థాపన ఆరాధన జరిగితే మా ఇంట్లో గొడవ జరుగుతుంది. అదేంటి అని అంటారా? అదంతే. భూస్థాపన ఆరాధనకి వెళ్ళి ఇంటికి రాగానే పాస్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? బయట నీళ్ళు ఉండే కాలు కట్టుకురా. నేను నేరుగా బెడ్రూమ్లోకి వెళ్తా. ఏంటవుతుంది చెప్పండి? ఏమవుతుంది? గుడ్రోపాలెంలో 10 సంవత్సరాల నుంచి ఎన్ని భూస్థాపన ఆరాధనలు చేసినా ప్రతిసారి నేను అట్లే వెళ్ళినా. క్షేమంగా ఉన్న దేవుని దయ వల్ల. హల్లెలూయా. కాళ్ళ మీద నీళ్లు చల్లుకునే వాళ్ళకి ఎన్ని రోగాలు వచ్చిపోయి ఉంటారు. బట్టలు బయట తీసుకోవాలంట. ఎక్కడేసి రావాలంట? మనిషిని కూడా ఇసుకుడు బయట అడిగి పోయి వచ్చినాడు కదా. లోకంలో ఉన్నటువంటి వాయుతో ఎందుకు కలిసిపోతున్నావు? వేరుగా జీవించడం కదా పరిశుద్ధులుగా బ్రతకడం అంటే. లోకములో ఉండబడినటువంటి వ్యవహారాలతో నీకేం పని? వేరుగా ఉండడం కదా పరిశుద్ధులుగా బ్రతకడం అంటే. మరి అలా వేరుగా ఉండలేకపోతే నువ్వు ఎలా లేవంట? పరిశుద్ధులుగా లేవు. వాక్యం అంటాడు, దేవుని నుంచి నిన్ను వేరు చేసేది ఏదైతే ఉందో అది నీ జీవితంలో పాపం. దేవుడి నుంచి వేరు చేసేది ఏది ఉందో అది పాపం. ఏదైనా కానివ్వండి అది పాపం. ఏది వేరు చేస్తుంది దేవుని క్రమాల నుంచి? లోకంతో కలిసిపోయేటట్టు నేను ఎందుకు చేస్తుంది? పరిశుద్ధుల్లో దేవుడు ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. వేరుగా జీవించాలని కోరుకుంటాడు. లోకం చేసినట్టు మనము చేస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంది? మనం పరిశుద్ధులం అని ఎలా ముద్రించబడతాం, ఎలా రూపొందించబడతాం? నోహు సపరేట్ అని అందరూ నమ్మారు. కారణం ఏంటంటే ఆయన లైఫ్ సపరేట్ గా కనబడింది. అబ్రహాం సపరేట్ అందరూ నమ్మారు, ఎందుకంటే ఆయన లైఫ్ సపరేట్ గా కనబడింది. ఇశ్రాయేలు ప్రజలు సపరేట్, దేవుడే సపరేట్ చేసి చూపించాడు వాళ్ళని. మీరు వేరు వాళ్ళు వేరు అని సపరేట్ చేసి చూపించాడు. కానీ సపరేట్ అయిపోయినా కూడా ఇలా మనుషులు ఎక్కడున్నాయంట? ఐగుప్తులోనే ఉన్నాయి. ఐగుప్తులోనే ఓ పాట ఉంది, ఐగుప్తు ఆశాలన్నీ విడచి రంగుగా
అంతే. అరణ్యవాసులం మనం. మరలా ఐగుప్తు జ్ఞాపకానికి రాము. మరలా ఐగుప్తు జ్ఞాపకానికి ఒకసారి యేసుక్రీస్తు నామములో రక్షించబడిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, దేవుని బలలో చేయి వేసిన తర్వాత ఇక ఐగుప్తు మన జీవితంలో ఉండడానికి వీలు. ఇంకా ఐగుప్తు జ్ఞాపకానికి వస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా మనం పరిశుద్ధులముగా లేమని అర్థం. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుడిని చూడలేరు. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుడిని చూడలేరు. మీరు సపరేట్ గా లేకుండా, లోకం నుంచి వేరే బ్రతకకుండా దేవుని దగ్గర ఉంటామంటే అది కేవలం మీ భ్రమ మాత్రమే. పరిశుద్ధులుగా బ్రతికితేనే దేవుని దగ్గరికి వెళ్తారు, లేకపోతే అవకాశము లేదు. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వచ్చారు కదా, 25 లక్షల మంది బయలుదేరి వచ్చారంట. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పారు. చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలందరూ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేం చేశారో వాక్యంలో చెప్పారు. చదవండి అమ్మా 1వ వచనం నుంచి. ఏంటంట? ఈ సంగతి మీకు, ఎవరికి? గుడ్రపల్లి సంఘ విశ్వాసులకి తెలియకుండడం నాకు ఇష్టం లేదు. ఏ సంగతి? అదేంటంటే, ఎవరంట? మన పెద్దోళ్ళందరూ మేఘము క్రింద ఉన్నారు. వాళ్ళందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము, ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇది మన పెద్దోళ్ళ గురించి. వీళ్ళెవరంట? బాప్తిస్మం తీసుకున్నారంట. ప్రభురాత్రి భోజన ఆరాధనలో చేశారంట. ఒకే భోజనము ఒకే పానీయము తాగారంట. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం తప్పుడు సరిపోవడం లేదు ఇప్పుడు మనకు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రతి వారం కప్స్ సరిపోవడం లేదు, ఎక్స్ట్రా కప్స్ తీసుకురావాల్సి వస్తుంది. మందిరం ఓపెన్ అయిపోయే లోపల ఫుల్ అయిపోద్ది. అది కూడా హల్లెలూయా. కప్స్ సరిపో. ఇప్పుడు అందరూ బాప్తిస్మం తీసుకున్నారంట. అందరూ ప్రభురాత్రి భోజన ఆరాధనలో చేయి వేస్తూ ఉన్నారంట. అయితే 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది, అదేంటది? బాప్తిస్మం తీసుకున్నారు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు, అయినా కూడా వాళ్ళలో ఎక్కువ మంది ఎలా ఉండలేదంట? దేవునికి ఇష్టలుగా ఉండలేదు. దేవునికి ఇష్టలుగా ఉండలేదు కనుక అరణ్యంలో చచ్చిపోయారు. ఇప్పుడు మనమందరం మనకు చెప్తున్నాడు, ఈ విషయము మీకు తెలియకుండా నాకు. వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి. లోతు బారిని ఎట్లా గుర్తు చేసుకున్నారో అట్లాగే వీళ్ళని కూడా గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, ప్రభురాత్రి భోజనంలో చేశారు, ఇదే ద్రాక్ష రసంలో పాల్పొంపులు పొందారు, అయినా కూడా వాళ్ళందరూ దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. కాబట్టి దేవునికి ఇష్టలుగా లేరు కాబట్టి అరణ్యంలో చాలా మంది చచ్చిపోయారు. మీరు కూడా బాప్తిస్మం తీసుకొని ప్రభురాత్రి భోజనం తీసుకొని దేవునికి ఇష్టం లేకుండా అనగా పరిశుద్ధులుగా కాకుండా బ్రతికితే మీరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. వాడు వాగ్దాన దేశం వెళ్ళలేదు, మీరు కూడా పరలోక రాజ్యము వెళ్ళరు. ఏం చేశారంట వాళ్ళు? చదువుదాం. వాళ్ళు ఏం చేశారంట? ఆశించారంట. ఏం చేశారంట?
చెడ్డ వాటిని ఆశించిరి అని వాక్యంలో చెప్తాడు. హల్లెలూయా. చెడ్డ వాటి మీద ఆశపడ్డారంట. మీరు కూడా చెడ్డ వాటి మీద ఆశపడుతున్నారా? జాగ్రత్త. దేవుడు అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు, అబ్బా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆశిస్తున్నావా? ఎవరు? జాగ్రత్త. నాకు సంబంధం లేదు, వాక్యమే చెప్తాను. తర్వాత చదువు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఏం చేస్తున్నారంట? తినడం, త్రాగడం, డాన్స్. తినడం, తాగడం. ఎక్కడ జరుగుతుంది ఇది? చెప్పండి, ఎక్కడ జరుగుతుంది? దాంట్లో మీరుంటున్నారా? ఏళ్ళ పర్లో. నేను చెప్పట్లే, వాక్యం చెప్తుంది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు. కొంతమందికి ఆడ డ్రమ్ములు వినబడితే కాదు ఎగలుతుంది. ఉండరు కొంతమంది బ్యాచ్ అక్కడ చూడు. నువ్వు ఎందుకని కదా, వాళ్ళ నుంచి వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. లోకంలో నుంచి వేరే అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. సంబంధం లేకుండా తెగదింపులు చేసుకుని వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. యేసు రక్తంలో కడగబడి చాలా రోజులు అయిపోయింది. లోకాన్ని వదిలేసి చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఎందుకు? తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు అని రాయబడినట్లు. అబ్బా, షడ్రకు మేషకు అబేద్నెగోకి కండిషన్ ఇదే, విగ్రహారాధన చేసి తీరాలా. షడ్రకు మేషకు నేను చేయి, చంపేస్తా. చంపుకో, నేను చేయి. హల్లెలూయా. చెప్పగలుగుతున్నాం మనం. చేసేస్తే గొడవ లేకుండా కాంప్రమైజ్. వాళ్ళు చేశారు, వాగ్దానం చేసి వెళ్ళా. మీరు చేస్తే మీరు కూడా వాగ్దానం చేసాం. చదువు. మరియు వారి వలె ఏం చేశారంట? వాళ్ళు వ్యభిచారం చేశారు. చేస్తే మీరు కూడా అట్లా ఉండబాకండి. ఒక్క రోజునే వాళ్ళు 23,000 మంది చచ్చిపోయినారు. ఒక్క రోజులో ఎంతమంది అంట? 23,000 మంది వ్యభిచారం చేసినందువల్ల చచ్చిపోయారు. 1 డే. చాలా సీరియస్ కదా. మీరు వాళ్ళలాగా చేస్తారా? వాళ్ళలాగా చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళారంట? పరలోకం. నెక్స్ట్, మనము ప్రభువుని శోధించకుండా ఉందాం. ప్రభువుని శోధించారంట. ఏమని? మాకు మాంసం పెడతావా లేదా, మాకు మాంసం పెడతావా లేదా అని ప్రభువుని శోధించారంట. ఈ మధ్య ఇది ఒక పెద్ద శోధన అయిపోతుంది. ప్రార్థన అంటే మాంసం ఉండాలి. ప్రార్థన అంటే మాంసం. ఈ చెప్పులు ఎక్కువైపోయింది. నేను చెప్పినాను, పెనుబర్తి చర్చలేదు దీనికి మూల కారణం. నేను చెప్పినాను, ఇంక మీద నాన్ వెజిటేరియన్, ఒక 2 చపాతీలు బస్. అలా డాక్టర్ కథ అయిపోతుంది. భోజనానికి ముందు 2 చపాతీలు, భోజనానికి తర్వాత 2 చపాతీలు అని అడుగుతున్నారు. అట్ట అయిపోయినారు. ఎందుకు ఇది? భోజనం కొరకు కాదు కదా. దేవుని రాజ్యము భోజనమును ప్రాణమును కాదు. హల్లెలూయా. దేవుని రాజ్యము విశ్వాసంతో కూడినటువంటిది. వాక్యం అంటున్నాడు, మనం శోధించకూడదు దేవుణ్ణి. చాలా మంది నాకు ఇది చేస్తేనే వస్తాను ఏదైనా చర్చకి రాబాక, ఇంకేమన్నా నష్టం. దేవుడికి ఏమన్నా నష్టం నువ్వు రాకపోతే? ఆయన రక్షణను వెల్లడిపరిచాడు. అంగీకరిస్తే పరలోకంలో ఉంటావు, లేకపోతే నరకంలో ఉంటావు. బాధ్యత నీది. హల్లెలూయా.
శోధించేటువంటి వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు ఈ రోజుల్లో. చివరిగా లాస్ట్ మాట చదువు. మీరు సణుక్కోవాకండి, వారిలో కొంతమంది సణిగి ఏం చేశారంట? సణుక్కున్నారంట. సణుక్కున్నారంట. దేవుడు ఇచ్చింది నచ్చక సణుక్కున్నారంట. దేవుడు ఇచ్చింది నచ్చక సణుక్కున్నారు. దేవుడు ఎప్పుడు మంచిదే ఇస్తాడు. హల్లెలూయా. కానీ మనం మంచి వాటిని ఇష్టపడం, అట్రాక్టివ్గా ఉండే వాటిని ఇష్టపడతాం. హల్లెలూయా. మంచి మనకి ఇష్టం. దేవుడు మంచి విషయాలు చాలా చేస్తాం, కానీ దేవుడు మంచి వాటిని ఇష్టపడతాం. మనం దేవుడు మంచి ఇస్తే మనం మంచి వాటిని ఇష్టపడతాం. మనము ఆకర్షణీయంగా ఉండే వాటిని ఇష్టపడతాం. అలా ఆకర్షణీయంగా ఉండే వాటి వైపు మనం వెళ్ళిపోతున్నాం కనుకనే దేవుని రాజ్యంలో చేర్చకుండా సణుక్కుంటూ, దేవుడిచ్చింది నచ్చక సణుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో క్రిస్మస్కి చౌటపాలెం మందిరంలో సంఘస్థులందరికీ, స్త్రీలందరికీ చీరలు తెచ్చిచ్చారు. నేను తెచ్చిలేదు, ఆ సంఘంలో ఒక ఆవిడ తెచ్చిచ్చింది. అందరికీ చీరలు ఇచ్చింది. ఆమె ఏమో చాలా పెద్ద ఉన్నాం అనుకునేది. ఆమె చాలా పేద, కానీ సంఘంలో ఉండే వాళ్ళందరికీ చీరలు వాళ్ళ పండగ అనుకొని కష్టార్జితాన్ని దాచిపెట్టుకొని ప్రతి ఒక్కరికి ఒక చీర తెచ్చిచ్చింది. ఆమె కూడా వాటిల్లో నుంచి ఒక చీర తీసుకుంది. చీరలు తీసుకున్న వాళ్ళు చెప్పిన బాధపడతారు. విన్య, మాన్య, ప్రీతి ఉన్నారు కదా, చీరలు తీసుకొని చీరలు ఇయడానికి ఒక పెద్దామని పిలుచుకున్నారు. ముసలామి, ఆ చర్చిలో పెద్దామి ముసలామి, పెద్దామి కదా, ఆ చేతి గుండా ఇస్తే బాగుంటుందని ఒక పెద్దామని పిలుచుకున్నారు. ఆ పెద్దామి చేతుల మీదుగా విన్యాకి ఒక చీర ఇచ్చారు. విన్య చీర తీసుకొని కవర్లో పెట్టించింది శుద్ధంగా. కవర్ అక్కడే ఎత్తుకొని పోవడమే కదా పని కదా. కవర్ అక్కడే ఓపెన్ చేసి దాన్ని తీసి బాక్స్ అంతా డిజైన్ చూసి డిజైన్ చెప్తే అది ఇచ్చింది. ఏమంటారు దాన్ని? చెప్పండి, ఏమంటారు దాన్ని? నచ్చేసి మూట పెట్టి మళ్ళీ ఆ ముసలాం చూడండి, నాకు ఏరే రంగి, నాకు ఏరే రంగి, నువ్వు ఇంకోటి కొనుక్కోగలిగే సామర్థ్యం ఉంటే కొనుక్కో, వద్దని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళిపో. అంతేగాని ఇంకొకటి ఇచ్చిన దాన్ని ఇచ్చు. సణుక్కోవడం దేవునికి అసహ్యమైనటువంటి పని. ఇచ్చిన దాన్ని తీసుకొని ప్రభువా కృతజ్ఞతలు అని చెప్పాలి. కానీ కొంతమందికి కృతజ్ఞతలు చెప్పడం తెలియదు. ఎంతసేపుకి సణుక్కుంటానే ఉంటారు, సణుక్కుంటానే ఉంటారు, సణుక్కుంటానే ఉంటారు. సణుక్కోవడం చాలా ప్రమాదకరమైన పాపం. వాక్యం అంటున్నాడు, సంహారకుడు వచ్చి ఒక రోజులో 70,000 మంది చంపేసాడంట. 1 డే 70,000 మంది. వీళ్ళందరూ 25 లక్షల మంది బయలుదేరితే వాగ్దాన దేశంలోకి ఎంతమంది వెళ్ళారు తెలుసా? 2. ఎంతమంది అంట? మిగిలిన వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు, బల్లారాధనలో చేశారు, ప్రభు ద్రాక్షరసంలో పాల్పొంపుడు పొందారు. వీళ్ళందరూ ఏమైపోయారంట? అరణ్యంలో సంహరించబడి 2 పోయినారంట. ఎందుకని? పరిశుద్ధులుగా జీవించలేకపోయినారు. హల్లెలూయా. పరిశుద్ధులుగా జీవించలేకపోయాం. మరి మనకి ఇష్టం వచ్చింది మనం చేసుకోలేకపోతే, మనకు నచ్చింది మనం తీసుకోలేకపోతే, అన్నిటినీ ఇక్కడ వదిలేసుకుంటున్నాం కదా. మరి అక్కడ ఏం పొందుతాం మనం? అన్నీ వదిలేసుకుంటున్నాం. భక్తుడైన పౌలు గారికి కూడా ఈ డౌట్ వచ్చింది. చదవండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆయన మాట అంటే చదువుతున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండము. ఎంతవరకంట?
ఈ జీవితకాలం వరకే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వాళ్ళమంటే 70 సంవత్సరాలు బతుకుతాం. ఈ 70 సంవత్సరాల కోసం యేసయ్యని నమ్ముకునే పని అయితే పౌలు గారు అంటాడు, వద్దు, నమ్ముకోబాకండి. ఎందుకంటే వాళ్ళు సినిమా చూస్తున్నారు, మనం చూద్దాం. మొన్న ఒకరోజు బ్లెస్సీ రోడ్లో టౌన్లో వస్తూ ఉంటే బ్లెస్సీ అడుగుతున్నాడు, డాడీ సినిమా హాల్ లోపల ఎట్లుంటుంది డాడీ అని అడిగి. నేను చెప్పాను, అవసరమా నీకు అని అన్నా. ఊరికే డాడీ ఎట్లా ఉంటుంది అసలు లోపల, మాల్స్లో వెళ్ళిపోయి చూసినాను, నేను ఎప్పుడు థియేటర్లోకి వెళ్ళి చూడలేదు అని చెప్తే నేను చెప్పాను, మన చర్చ్ బిల్డింగ్ ఉంటుంది కదా అట్లే ఉంటుంది, వెనకాల మన స్క్రీన్ ఉంటుంది కదా మన వాక్యం రాసి అట్లే ఉంటుంది, దాని ముందు కూర్చొని జనాలు చూస్తూ ఉంటారు, నేను వాక్యం చెప్తున్నట్టు వింటూ ఉంటారు కదా, అట్లాగే మీరు సినిమా చూస్తారు, ఎందుకంటే తేడా ఏమి ఉండదు, సినిమా థియేటర్లో ఎందుకంటే తేడా ఏమి నేను చెప్పింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా డాడీ అని నేను చెప్పాను. అదొక్కటి అడగదు, అదొక్కటి, ఎందుకంటే దేవుడు మనల్ని వెళ్ళకూడని చోటుకి వెళ్ళొద్దని చెప్పాడు. హల్లెలూయా. నిరుత్సాహపడి ఉంటుంది, కానీ చూడాలన్నటువంటి ఆశ వదులుకుంటే మనకేంటంటే లాభం? అందరూ చూస్తున్నారు, మనం చూడలేకపోతున్నాం, మనకేంటంటే లాభం? దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి? ఈ లోకంలో ఉండే 70 సంవత్సరాల కోసం ఇవన్నీ మనం వదిలేసుకుంటే, ఈ లోకంలో ఉండే ఎంజాయ్మెంట్ అంతటిని వదిలేసుకుంటే 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లైఫే లేదంటే దానివల్ల ఏం ఉపయోగం? అప్పుడు మనం లోకంలో బ్రతికినటువంటి వాళ్ళందరికంటే మనమే దౌర్భాగ్యంగా ఉంటాం కదా. అప్పుడు ఏ బ్లెస్సింగ్స్ దేవుని వాక్యంలో మనము చూద్దాం. త్వరగా చాలా క్విక్గా 15 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని? ఇంకా చాలా ఉన్నాయేమో, నేను 15 సెలెక్ట్ చేసుకున్న వాటిలో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని. ఎవరికంట? పరిశుద్ధులు ఎవరికి తీర్పు తీరుస్తారంట? అంటే సినిమా హాల్లోకి పోయే వాళ్ళందరికీ ఎవరు తీర్పు తీరుస్తామంట? నాకు నమ్మకం లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా పోతున్నాను కాబట్టి నాకు ఛాన్స్ వస్తుందో లేదో నాకు నమ్మకం లేదన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మీరు ఎవరు సినిమా హాల్ పోవడం లేదన్నమాట. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా. పరిశుద్ధులు ఏం చేస్తారంట? ఈ లోకంలో ఇప్పుడు మనల్ని ఎంతమంది అయితే సింపుల్ గా చూస్తున్నారో, చిన్నతనంగా చూస్తున్నారో, అవమానంగా చూస్తున్నారో, ఎగతాళిగా చూస్తున్నారో వాళ్ళందరికీ మనము తీర్పు తీరుస్తాం. నెంబర్ 2 6:4 చదువు అదే అధ్యాయం. కాబట్టి నెక్స్ట్ మనం ఎవరికి తీర్పు తీరుస్తామంట? దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా. నెక్స్ట్ ఎవరికి తీర్పు తీరుస్తామంట మనము? దేవదూతలు అంటే ఆయన పేరు ఏం పేరు? మిఖాయేలు, గాబ్రియేలు. ఇది కాదు, అపవాదితో కూడా పడిపోయినటువంటి దేవదూతలకి తీర్పు తీర్చేటువంటి పని ఇది. అపవాది దేవదూతలు ఏం చేస్తున్నారంట? దయ్యాల్లాగా పట్టుకుంటున్నారు, రకరకాలుగా మనల్ని శోధిస్తున్నారు, అనేక రకాలుగా పాపంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నటువంటి అపవాది యొక్క దేవదూతలకి మనం తీర్పు తీరుస్తాం. ఆ రోజున ఇదిగో ఈ పాపంలో నన్ను పడవేసినటువంటి అపవాదికి ఒక రోజు నాకు టైం దొరికితే వాడికి నేను ఎట్లాంటి శిక్ష విధిస్తానో అని నువ్వు కోపపడుతున్నావు కదా, ఆ కోపాన్ని తీర్చుకునేటువంటి రోజు దేవదూతల మీద కూడా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నెంబర్ 3 3 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2:7 చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య శిలువలో ఏలాడుతున్నటువంటి దొంగని చూసి చెప్పాడు, నేడు నీవు నాతో కూడా. ఇప్పుడు వాక్యం అంటున్నాడు, జయించిన వాడికి అనగా అంతవరకు నిలబడినటువంటి వాడికి పరలోకంలో పరదేశంలో ఉన్నటువంటి ఏ ఫలములు ఇస్తాడంట?
జీవవృక్ష ఫలములను ఇస్తాడు. ఏ పండు అయితే ఆదాము హవ్వలు తినకూడదని చెప్పి ఏ తోటలో నుంచి అయితే తరిమేశాడో ఆ పండును తినడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ అధ్యాయం 10వ వచనంలోని సెకండ్ లైన్ చదువుకుందాం మనము. మరణము వరకు నమ్మకముగా ఉండము. ఏమిస్తాడంట? జీవ కిరీటము ఇచ్చెదను. అదే 2వ తిమోతి పత్రిక 4:10 మనం చదువుతున్నాం కదా. ఇదిగో మంచి పోరాటము పోరాడితే నా పరుగును తుదముట్టించేది విశ్వాసమును కాపాడుకుంటే నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అని అంటున్నారు కదా. ఆ జీవ కిరీటమును మనకి ఇస్తానని చెప్తూ ఉన్నాడు. తర్వాత 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రకటన 2:11. 11 నేను అడిగింది. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని పొందడు. హల్లెలూయా. మానవునికి 2 మరణాలు ఉన్నాయి. మొదటి మరణం ఈ లోకంలో శరీరానికి, రెండవ మరణం ఆత్మకి. ఆత్మ మరణించకుండా ఉండడమే దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో ఉండడం, దేవునితో పాటు సంతోషంగా గడపడం. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, పరిశుద్ధులుగా బ్రతుకుతారో వాళ్ళకి రెండవ మరణం మీద అధికారం లేదు, రెండవ మరణం వారిని ఏమీ చేయదు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. తర్వాత 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. జయించు వారికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. దేవుడు ఇప్పుడు మన్నా కురుస్తుందా మనకు ఆకాశంలో నుంచి? ఇందాక మనం చదువుకున్నాము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు దారిలో దేవుడు వారి మీద మన్నాను కురిపించాడు. ఆ మన్నాని ఒక పాత్రలో తీసి దాచిపెట్టమని చెప్పాడంట మోషేతో దేవుడు. అందుకని ఒక గిన్నె తీసుకొని, ఒక ఓమెరు పట్టునంత గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మన్నాను తీసి మందసంలో పెట్టాడంట. ఇప్పుడు మందసం లేదు భూలోకంలో, అది ఎక్కడుందో మనకు తెలియదు, దేవునికే తెలియాలి మందసం ఎక్కడుందో. ఇప్పుడు ఆ మన్నా ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉన్నదని దేవుని వాక్యంలో చెప్తున్నాము. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తిని భుజించి సంతృప్తి చెందినటువంటి ఆ మన్నాను తినడానికి దేవుడు మనకు అవకాశము ఇస్తున్నాడు. 2వ లైన్ దాని కంటిన్యూషన్ చదువు. మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉంటుంది, పొందిన వారికే గాని ఇంకెవరికి దాని గురించి తెలియదు. ప్రతి ఒక్కరికంట ఒక వైట్ స్టోన్ ఇస్తారంట. వైట్ స్టోన్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మార్బల్ స్టోన్ అనుకుంటున్నారేమో. కాదు. ఈ వైట్ స్టోన్ దేని గురించి చెప్పబడిందంటే పరుగు పందెంలో ఒలింపిక్స్ జరుగుతాయి. ఈ ఒలింపిక్స్ జరిగేటువంటి టైంలో పరుగు పందెంలో గెలిచినటువంటి వాళ్ళకి మెడల్స్ ఇస్తాం కదా, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ ఇవి ఇస్తాం కదా. ఆ రోజుల్లో స్టోన్స్ ఇచ్చేవాడు, రాళ్ళు ఇచ్చేవాడు. వాటిలో శ్రేష్టమైనటువంటి స్టోన్ ఏంటంటే వైట్ స్టోన్, తెల్లని రాయి. ఆ తెల్ల రాతి మీద ఒక బిరుదు రాసి పెడతారంట. ఒక బిరుదు, ఫస్ట్ ప్రైజ్ అని మొమెంటోస్ పెట్టుకుంటాం కదా. మన ఇళ్లలో పిల్లలు స్కూల్లో చదివి వాళ్ళు ఏదన్నా మెడల్ సంపాదిస్తే పెట్టుకుంటాం కదా. అలాంటి మొమెంటో ఒకటిలాగా ఒక స్టోన్ ఇస్తారంట. ఆ స్టోన్ మీద పేరు రాసి ఉంటుందంట. ఆ పేరు మన పేరు, దాంతో పాటు ఒక ప్రత్యేకమైన బిరుదునిస్తూ దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి రాత్రి ఒక బహుమానమును లేకపోతే ఒక బిరుదును మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే 27వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 27వ వచనం, 26, 27 జంట వాక్యాలు ఉంటాయి, చదవండి. అంతము వరకు నా క్రియను జాగ్రత్తగా చేయవారికి జనుల మీద అధికారము ఇచ్చారు. అందుకనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒకడికి 10 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చిన తర్వాత 1 తలాంతు కలిగినటువంటి వాడు ఏ పని చేయకుండా తలాంతులు తిరిగి ఇచ్చినప్పుడు ఆ 1 తలాంతు తీసి 10 కలిగినటువంటి వాడి చేతిలో పెట్టి దేవుని వాక్యంలో ఏమని రాశాడంటే, ఇదిగో కలిగిన వారికి అధికముగా ఇవ్వబడును, లేమి కలిగినటువంటి వాడికి వారి వద్ద నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని చెప్పి అధికారాన్ని, ఎక్స్ట్రా బాధ్యతని ఎవరి చేతికి ఇచ్చారంట? ఆ 10 కలిగినటువంటి వాడి మీదకి ఇచ్చారు. అలాగే మన జీవితంలో కూడా దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము అధికారం కలిగినటువంటి వారమై, దేవుడిచ్చే అధికారం కలిగిన వాళ్ళమై ఉంటాం. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం.
తర్వాత దేవుడు ఏమిస్తాడంట, వేకువ చుక్కని ఇచ్చేదను. వేకువ చుక్క అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక స్టార్ ఆకాశంలో పుట్టింది కదా, దాన్ని వేకువ చుక్క అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ చుక్కను నేను వారికి ఇస్తాను, ఒక గుర్తింపుగా వాళ్ళకి ఇస్తాను అని చెప్తున్నాడు. తర్వాత 3:4 చదువుకుందాం. అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకొని కొందరు సార్డిస్లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని బట్టలు వేసుకొని దేవునితో పాటు పరలోకంలో తిరిగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత 5వ వచనం చదువు. అందులో జయించువాడు జీవ గ్రంథములో నుంచి వారి పేరుని నేను తుడిచేయను. హల్లెలూయా. జీవ గ్రంథంలో నుంచి వాడి పేరు నేను దురిపోయాను. శాశ్వతంగా జీవ గ్రంథంలో వాళ్ళ పేరు ఉంటది. నెక్స్ట్, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను మన పేరు చెప్తాడంట దేవుడు. మన పేరు చెప్పి వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు, పరిశుద్ధులుగా నా కోసం బ్రతికారు, వీళ్ళు నా రాజ్యంలో నాతో పాటు ఉండాలని దేవుని ఎదుట మన పేరుని ఒప్పుకుంటాట. 3:12 చదువుకుందాం మనం ఒకసారి. జయించువారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలబెట్టేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కనుక దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తే మనల్ని ఆయన ఆలయంలో ఒక స్తంభముగా నిలబెడతాను అంటూ ఉన్నాడు. తర్వాత 12వ వచనంలో మరొక మాట చూద్దాం. నా పేరును నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుతున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వారి మీద, మన మీద ఎవరి పేరు రాస్తారంట? దేవుని పేరు. మనం గమనిస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఒక సంచరించి ఒక వ్యక్తిని పంపించాడంట. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో ఉండవు వాళ్ళందరి నొసల మీద ముద్ర వేయమని చెప్తే ముద్రించేటువంటి సమయంలో ప్రకటన గ్రంథంలో కూడా మనం దాని గురించి చూస్తాం. ఎవరి పేర్లు అయితే ముద్రించబడుతూ ఉన్నాయో వాళ్ళ పేర్లు ముద్రించేంత వరకు అంట అపవాది నాశనం చేయకుండా ఆపడానికి దేవుని దూతలకు అవకాశం, అధికారాన్ని ఇచ్చాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని వాక్యంలో చెప్తున్నాడు, ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో ఉంటుందో వాళ్ళకి దేవుడు తన పేరును పెడతాడంట, దేవుని పేరును పెడతాడంట. వీళ్ళకి యెరూషలేము పట్టణపు వాస్తవ్యులు, సిటిజన్స్ ఆఫ్ న్యూ జెరూషలేం అనే పేరుని వాళ్ళ మీద రాస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా 3:21 చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని, ఆమేన్, జయించువాడు పరిశుద్ధులు ఎక్కడ ఉంటామంట? దేవునితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 15. ఎన్ని చెప్పాను? 15. ఇంకా చాలా ఉన్నాయి. టైం మనకు అనుమతించలేదు కనుక నేను కొంచెం వేగంగా వెళ్ళాను. 15 విషయాలు వెలిసిపెట్టాను. పరిశుద్ధులలో దేవుని యొక్క శ్వాస, దాని యొక్క గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకుంటే దానికోసం పరిశుద్ధుడుగా బ్రతకడానికి వెనకడిగి దానియేలుకు తెలుసు. పరిశుద్ధునిగా బ్రతికితే దేవుడి దగ్గర తనకి ఎంత విలువ కలుగుతుంది. షడ్రకు మేషకు అబేద్నెగోలకు తెలుసు పరిశుద్ధులుగా బ్రతికితే దేవుని ఎదుట తన విలువ ఏంటో. అట్లాగే ఎస్తేరుకు, మొర్దెకైకి, ఇశ్రాయేలు ప్రజలకి తెలుసు పరిశుద్ధులుగా బ్రతికితే వాల్యూ ఎట్లుంటుందో దేవుడి దగ్గర వాళ్ళకి తెలుసు. నోహుకి తెలుసు పరిశుద్ధులుగా బ్రతికితే దేవుడి దగ్గర తమ విలువ ఎట్లా ఉంటుందో. అట్లాగే అబ్రహాముకి తెలుసు పరిశుద్ధులుగా బ్రతికితే వాళ్ళ విలువ ఎలా ఉంటుందో. ఆ వాల్యూ తెలిసిన వాళ్ళు పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. యోసేపుకి తెలుసు పరిశుద్ధులుగా లేకపోతే దేవుడి దగ్గర తన వాల్యూ ఉండదని. అందుకనే ఎంత భయంకరమైన శోధన వచ్చినా కూడా, పోతీఫరు భార్య ఎంత శోధించినా కూడా పక్కన పడేసి దేవుణ్ణి నేను అవమానపరచలేను అని చెప్పి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి సంతోషం కంటే దేవుని సన్నిధిలో విలువను పొందడం గొప్పదని అనుకున్నారు కనుక పరిశుద్ధులుగా బ్రతకడం యొక్క విలువేంటో వాళ్ళకి తెలుసు కనుక లోకాన్ని వదిలి పరిశుద్ధులుగా బ్రతకడానికి అలవాటు చేస్తున్నారు. పౌలు భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలని. తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. పరిశుద్ధులుగా బ్రతుకుతారని నమ్ముతూ ఉన్నాను. పౌలు గారు ప్రార్థించినట్లే
నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థించుకున్నాను. తమలోంచని ప్రార్థించుకున్నాను.